అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంకి మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద మెట్లు ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఉపాధి హామీ కార్యాలయంలో పనిచేస్తున్న ఈసీపై మేట్లు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఈసీని విధుల నుంచి తొలగించాలని, లేని తరుణంలో ఉపాధి హామీ పనికి వెళ్లేది లేదని ఉపాధి హామీ ఏపీడీకి ఫిర్యాదు చేశారు. ఉపాధి శ్రామికులు మొత్తం పని మానేస్తామని చెప్పి మొత్తం అందరూ ధర్నాకు దిగారు సార్. ఈ రోజు నుంచి వర్క్ ఆపేస్తారు సార్. అమ్మ దయచేసి వినండి. ఇప్పుడు పని మానేస్తే మనకే నష్టం, పనికి మాత్రం వెళ్ళాలి. ఎందుకంటే ఉపాధి చట్టంలో ఉన్న రూల్స్ నియమ నిబంధనల ప్రకారము ప్రతి ఒక్కరూ ఇచ్చిన కొలత ప్రకారం పని చేయాలి. రోజు పనికి వెళ్ళాలి. పనికి వెళ్లకుండా ఉండకూడదు. ఉంటే మనమే నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ పనికి వెళ్ళండి. ఇప్పుడు మేట్ గారు అడిగారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ జరిగిందండి. ఎంక్వైరీ జరిగి రిపోర్ట్ కూడా పట్టడం జరిగింది. మా పై అధికారులే ఎంక్వైరీ చేశారు. ఆ రిపోర్టు నిన్న కూడా మా మేడం గారు కూడా కొన్ని విషయాల మీద కలెక్టర్ దృష్టిలో పెట్టడం కూడా జరిగిందంటే చెప్పారు నాకు. సో ఇప్పుడు రిపోర్ట్ వస్తుంది. ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ అంటూ ఉంటుంది. ఒక అడుగు ముందు వెనక అవుతుంది కానీ ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఆయన ఏమంటే నిన్న సాయంత్రము పీఓ గారి దగ్గరికి వెళ్ళి మా రాజమండ్రి మండలంలో పేక్ మాస్టర్స్ ఎక్కువ డబ్బులు దుర్గణం కోట్లు దుర్గణం అయిపోతుంది. కాబట్టి మా మాస్టర్లు కూడా మా ఆఫీస్ తెచ్చి వెరిఫై చేస్తాము.